క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చండీ యాగం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా. అయితే చండీ యాగానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అవి తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది అపోహల నిజాలా మీరే చెప్పాలి మీ మాటల్లో. ముఖ్యంగా చండీ యాగం చేసుకోవాలంటే చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే దానికి ఖచ్చితమైన నియమ నిష్టలు కావాలని. ఓకే, అలా ఉంటేనే దాని ఫలితం ఉంటుందని, లేకపోతే రివర్స్ ఉంటుందని కూడా చాలామంది అంటున్నారు. అయితే చండీ యాగం కానీ, చండీ హోమం కానీ, చండీ అమ్మవారు చెప్పినా కొంతమంది భయపడుతున్నారు. ఆ పేరు భయపడవలసిన అవసరం ఉందంటారా? అసలు ఏంటి దాని గురించి పూర్తి వివరాలు? భయపడవలసిన అవసరం ఉందా అంటే అవసరం లేదు, అవసరం ఉంది. అంటే ఇక్కడ మనకు కల్పసూత్రకారులు చెప్పిన విధానం వేరండి. ఇక్కడ మనకు లోకంలో నడిచే విధానం వేరు. ఎలా అంటే సామూహికం అని చేసేస్తూ ఉంటాం. మామూలుగా చండీ అనేటువంటి తీసుకుంటే 9 పారాయణలు చేస్తే ఒక హోమం చేయడానికి అర్హత కలదు. దాన్ని నవచండీ అంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మొదలు పెడుతున్నాం, ఏదో చేసేస్తున్నాం, అయిపోతుంటుందని. అది ఎంతవరకు వర్తిస్తుందని ఒకటి దగ్గర ఒకటి తీసుకుంటే, సామూహికం ఒక విధానం నడుస్తూ ఉంటుంది. సామూహికం కాకుండా ఉండేటువంటి దాంట్లో మీరున్నారు, నేను చేసుకుందాం అనుకుంటానంటే మిమ్మల్ని అక్కడ హోమం దగ్గర కూర్చోబెట్టడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదండి. ఎందువలన కరెక్ట్ కాదు అంటే, స్వాహాకారోన చాయుర్ధ అనేటువంటి విషయంలో స్వాహా స్వధ అనేటువంటిది అమ్మవార్లు అగ్నిహోత్రుడు ఉంటారు. ఆయన ద్విశీర్షిక 2 తలకాయలు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి అగ్నిహోత్రుడు. అక్కడ కూర్చొని ఆద్యం కానీ ఆహుతులు కానీ వేసేటువంటి వ్యక్తి బ్రహ్మగారు ఎవరైతే ఉంటారో ఆయనకే అవివాహితుడైతే పనికిరాడు. అంటే బ్రహ్మచారి అయితే అక్కడ కూర్చోడానికి అర్హత లేదు. వివాహమైంది, ఒక 4-5 సంవత్సరాలు అయింది, సంతానం కలగలేదంటే పనికిరాడు. ఎందువల్లంటే అమ్మా, చండీ అమ్మవారు ఎంత ఉగ్రమో అంత శాంతం. ఈ హోమం చేసేటప్పుడు కూడా మనం ఎలా పడితే ఎందుకు కూర్చోవద్దు అంటున్నానంటే కారణం, మనము అక్కడ కూర్చున్నప్పుడు స్వాహానప్పుడు ఇలా వదలాలి. ఇట్లా వేస్తున్నప్పుడు యువతల ద్రవ్యం అవతలకి వెళ్ళిపడుతుంది. మనం ఏమంటాం, నేను హోమం చేశాను నాకు ఫలితం రాలేదంటాం. ఇంత ద్రవ్యం తీసుకొచ్చావు, ఆ ద్రవ్యాన్ని నువ్వు హోమంలో వేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నావు. ఈ ద్రవ్యం వేస్తుంటే కొన్ని పలుకులు పక్కన పడిపోయినాయి, మనం పట్టించుకోలేదు. ఏ పలుకైతే పక్కన పడిందో ఆ స్వాహాకారంలో నువ్వు వేయలేకపోయావుగా, అది నీకు వర్తించదు. అంటే ఆ హోమంలో నీకు ఫలితం అనేటువంటి ఆశించద్దు. ఇవి ఎవరికి వాళ్ళు చేసుకునే విధానంలో సామూహికం అనేటువంటిది ఉంటుంది. ఈ సామూహిక విధానం ఎలా ఉంటుంది అంటే, దానికి ప్రత్యేకమైన మంత్ర ప్రయోగం. మళ్ళీ అంటే నార్మల్గా చేసుకునేటువంటి దానికి సామూహికానికి చాలా తేడా ఉంటుంది. సామూహికం అనేటువంటిది ఎప్పుడు ఉపయోగపడుతుంది? విశేషమైన పర్వదినాలు. మనం ఏదైనా ఇది చక్కటి పర్వదినం, ఆ పర్వదినంలో మనం చేశాము అంటే 10 times 10 రెట్లు మనకు ఫలితం వస్తుందండి. చండీ చండాసుర మదని ఖండిత పాప భవజనని అని ఎన్ని రకాల పాపాలని ఖండిస్తుందో చండీ అనే మాటే. ఆ మాటే అన్ని పాపాలని ఖండిస్తున్నప్పుడు అది మనం కనుక చేశాము ఆ చండీ హోమము అంటే ఎంత యోగం అండి, ఎంత అద్భుతం జరిగినట్టది. అంత అద్భుతం జరగడానికి మూల కారణం ఏంటి అంటే, ఆ రోజుకు ఒక ప్రధానం ఉండాలి, ఒక ప్రాశస్త్యం ఉండాలి. ఆ ప్రాశస్త్యం ఫలానా రోజు ఉంది అన్నప్పుడు ఆ చండీని కనుక నువ్వు చేసినట్లయితే 10 రెట్లు నీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. అలా కాకుండా నేను ఇంట్లో చేసుకుంటున్నా, నేను ఇంట్లో చేసుకునేటువంటి సమయంలో నా ఇంట్లో నేను ₹1,00,000 ఖర్చు పెట్టినా సరే నేను కూర్చోడానికి అర్హత నాకు ఉండదండి. అదే సామూహికంగా అయితే మనం సామూహికంగా అది ఓకే, దానికి సంబంధించిన విషయం కాదమ్మా. చండీ అదే అంటున్నా, ఒక వ్యక్తి పర్సనల్గా చేయించుకుంటున్నాడు చండీ అన్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చోడానికి అర్హత ఉండదు. కేవలం చేసేటువంటి పంతులు గారు వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చొని ఆహుతులు వేసేవాళ్ళు, ఉవాచలు వేయటం, ఈ ఆద్యం, వీళ్ళు 3-4 వీళ్ళు మాత్రమే కూర్చొని చేయాలి మినహాయిస్తే బయట నుంచి మా ఇంట్లో చేస్తున్నారు కదా నేను డబ్బులు ఇస్తానంటే నేను కూర్చుంటే ఉపయోగం లేదు. ఎందువల్లంటే దేవ్యువాచ స్వాహ అంటాం. ఆ దేవ్యువాచ స్వాహ అన్నప్పుడు ఈ నెయ్యి పడినప్పుడు ఈ పదార్థాలన్నీ పడాలి. ఆ వేగంలో వెళ్తుంటే కొన్ని స్వాహాకారాలు వెళ్తున్నప్పుడు గబికి మనం వేయలేకపోవచ్చు, ఆ దోషం మేరకు వెళ్తుంది. కాబట్టే చండీ అనేటువంటి విషయం కూర్చునేటప్పుడు సింగిల్గా చేయించుకోవాలనుకుంటే దాన్ని జాగ్రత్తలు మొత్తం మనం
తీసుకోకపోతే అది ఖచ్చితంగా మనకు రిఫ్లెక్షన్ ఇస్తుందమ్మా. అయితే మనం ఏం చేసినా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఆశించే ఒక పూజ చేస్తాం. ఒకటమ్మా, ఫలితాన్ని ఆశించి నువ్వు పూజ చేస్తే నీకు ఫలితం ఎప్పుడు రాదు. పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర మరి ఎందుకు ప్రీతి. చేయాలంటారు ఈ యాగం, ఈ హోమం దేనికోసం చేయాలంటారు? మనం దేనికోసం వచ్చామంటే మనకు తెలుసా? అంటే మనమైతే అనుకునేది సకల సుఖాలు అనుభవించడానికి అనేసి. సకల సుఖాలు అనుభవించాలంటే మనం చేయాల్సిన కొన్ని ఉంటాయి కదా, నువ్వు కోరద్దు. పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. తల్లిగారు నీకు జన్మనిచ్చారుగా, నువ్వు అడిగామని పాలిస్తున్నారా? ఆవిడ రక్తాన్ని విరిచి పాలుగా ధారపోసి ఆ పాలు నీకు ఇస్తున్నారుగా. నువ్వు ఏడవగానే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ తల్లిగారికి తెలుసుగా, వెంటనే పాలిస్తున్నారు నీకు. ఆవిడకి ఎంత కష్టంలో ఉన్నా ఆవిడకి తిన్నా తినకపోయినా నీ కడుపు నింపుతుందిగా ఆవిడ, నువ్వు అడిగావనే. అదే నీకు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అడిగా అమ్మని పాలు తాదంటే ఇస్తుంది ఆవిడ. అంటే పిల్లవాడికి ఊహ తెలిసిన తర్వాత, ఊహ స్థాయి వచ్చిన తర్వాత అమ్మ నేను నీ దగ్గర పాలు తాగుతా ఆ తల్లి ఒప్పుకుంటుందా? అంటే దేనికి దానికి కొన్ని విధానాలు ఉంటాయి. భగవద్ ఆరాధన చేస్తున్నాము అని అంటే మనం ఎందుకు చేస్తున్నాం? మన అడ్రస్లు మన పెద్దవాళ్ళకి తెలీదా? నేను ఎవరనేటువంటిది మా నాన్నగారికి తెలీదా? మా తాతగారికి తెలీదా? పెళ్ళిలో మనం ఏం చెప్తున్నామండి, ఫలానా వాళ్ళ ఒక్క మనవడు నప్త్రే పౌత్రాయ పుత్రాయ, ఫలానా వారి మనవడు ఫలానా వారి కొడుకు అనేక చెప్పుకుంటూ వస్తున్నాంగా. మరి అది ఎవరనేటువంటిది భగవంతుడికి తెలీదా? మరి ఆవిడికి తెలియకుండానే మనం అన్ని కోరుతున్నామా? మరి మనం దేనికి చేస్తున్నాం ఆవిడికి తెలియనప్పుడు నువ్వు కోరితే మాత్రం ఆవిడ ఎందుకు ఇస్తుంది? సో ఖచ్చితంగా భూమి మీద మనం మనిషి జన్మ ఎత్తినందుకు ఇలాంటి రుణం తీర్చుకోవడం అండి. రుణం తీర్చుకోవడం ఒకటే మాట. ఇవన్నీ రుణాలే, మించి ఏమీ లేదు. నువ్వు రుణం తీర్చుకుంటున్న కొద్దీ నీకు జీవితం బాగుంటుంది. అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల రుణం తీరుతుంది. ఆ రుణం అనేటువంటిది ఏ రకంగా ఉండాలి? భగవంతుడు నీకు రుణగ్రస్తుడు కావాలి, నువ్వు రుణగ్రస్తుడు కావడం కాదు. సాధ్యమంటారా? చాలా తేలికైన విషయం అండి. ఏమండి, మనం కొంతమంది భక్త తుకారాం గారు, మరి ఆయన సాధ్యపడలేదా కుటుంబాన్ని పోషించుకుంటూ భగవదారాధన చేసుకుంటూ ఆయన పుష్పక విమానంలో వెళ్ళటం? ఇది అన్నమాచారులు కావచ్చు, ఎంతమందిని మనం చూడలేదండి. మనం వాళ్ళ గురించి చెప్పుకొని నమస్కారం చేసి మన వరకు వస్తే అబ్బా మనకి ఎందుకు అనుకుంటున్నాం మనం. తప్ప మరి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాన్ని అనుసరించేటప్పుడు నాకు ఇది కావాలి నువ్వు కోరద్దు. నీకు ఏది కావాలో తెలుసు, నువ్వు కోరింది నీకు రాదు. ఇప్పుడు మీ పిల్లవాడికి ఎంత వయసు? 8 సంవత్సరాలు. వాడు మిమ్మల్ని చాకు అడుగుతాడు, మీరు ఇస్తారా? అదేంటి ఇంకా వయసు రాలేదు, చాకు అడుగుతాడు ఆడుకోవడానికి, ఆడుకోవడానికి ఇవ్వంగా ఇస్తారా? కొంచెం పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా వస్తుంది. అది ఏమిటో వాడికి తెలియదు, దానివల్ల ప్రమాదం ఉంటుంది, పిల్లవాడికి తెలియదు. దానివల్ల ప్రమాదం మీకు తెలుసు. మీరు చాకు ఇవ్వకుండా ఇంకోటి ఏదో ఇస్తారు. కర్రలు కూడా ఎవరు కంట్లో గుచ్చుకుంటే, చీపురుపులు కూడా ఎవరు గుచ్చుకుంటే ఇచ్చేస్తాయని చెప్పి ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ కోపం వస్తుంది. కానీ దానివల్ల ప్రమాదం మీకు తెలుసు. ఆ అడిగింది ఇస్తే ప్రమాదం వాడికి తెలియదు. నేను అడిగింది ఇవ్వలేదని మారాన్ని పడతారు, ఒక గంట సేపు ఏడుస్తారేమో, తర్వాత ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. కాబట్టి నువ్వు అడిగింది ఆవిడ ఖచ్చితంగా ఇవ్వదు. ఎందుకంటే నువ్వు అడిగింది నీకు ఉపయోగపడచ్చు కాక, కానీ అది నీకు ఉపయోగమో కొంత ఆవిడికి తెలుసు. కాబట్టి నువ్వు అడగకుండా ఉంటే నీకు ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా అవసరమో అలా ఇస్తుందండి ఆవిడ. దేవి యాగము చేసిన ఇంద్రునికి అక్షయ సంపదలు ఇవ్వగలేదా? దేవి పరుడు ధర్మ ధ్వజనకు చక్కటి సంతానం ఇచ్చిందమ్మా. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఇంకా లౌకికంగా మనం చూడాలి అంటే కొన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక చండీ యాగం చేసి మనం సాధించిన వెంట సంపాదించిన వెంట అని చెప్పి సామూహిక విధానం అనేటువంటిది ఓకే. స్వతహాగా ఒక ఇంట్లో చేయించుకోవాలనుకున్నప్పుడు ఉదయం వస్తే మధ్యాహ్నం చేసుకుని వెళ్తానంటే అది ప్రమాదం. నేను కూర్చుంటాను, నేను డబ్బులు ఖర్చు పెడుతున్నానంటే ప్రమాదం. నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నేను కూర్చుంటాను అక్కడ అంటే నీ సీట్లోకి వచ్చి నేను కూర్చుంటా అంటే సెట్ అవుతుందా? మీ సీట్లోకి వచ్చి నేను కూర్చుంటే సెట్ అవుతుందండి? అవదు కదా. అని ఎక్కడ ఎవరు ఎలా చేయాలో ఆ విధానాన్ని అనుసరిస్తే మాత్రమే ఫలితాలు వస్తుంటాయి. ఫలితాలు చేసిన ఎందుకు రావంటే, నేను బ్రహ్మగా వచ్చి అక్కడ కూర్చుంటాను అన్నప్పుడు, ఇవన్నీ మీరు మా ఇంట్లో చేస్తున్నారు కదా మా పేరు మీద, మరి మా పేరు మీద చేస్తున్నప్పుడు మేము కూర్చోవడమే మంచిది కదండి, మేమే కూర్చుంటాం, మొన్న ఎవరో మా చేత కూర్చోబెట్టారు, మేమే కూర్చుంటే మేమే హోమం చేస్తాం, మీరు మంత్రం చెప్పాలంటే ఉపయోగం లేదు. ఆ స్వాహాకారం అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ ద్రవ్యాలు అందరూ మీ వల్ల కాదు వేయటం. నేనున్నా అగ్ని స్వాహ, ఇంద్ర స్వాహ, రోహిత స్వాహ, హిమాయ స్వాహ, దానికి తగ్గ మంత్రాలు ఇంకార స్వాహ, ఇంకృత స్వాహ, ఆక్రంద స్వాహ, క్రంద స్వాహ, ప్రధదే స్వాహ, ప్రప్రధదే స్వాహ అనుకుంటూ దాని తగ్గ మంత్రాలు ఏ క్షణంలో ఏ నుంచి నేను ఎట్లా స్వాహాకారాలు తీసుకోవాలి నాకు తెలుస్తుంది. నాతో పాటు ఆ వేగంగానే మీరు చేయలేరు. అగ్నయే స్వాహ ఇంద్రాయ ఆ చిన్నగా చెబుతున్నప్పుడు అందుకోలేరు. అప్పుడు ఏమవుతుంది, 2 రకాలుగా ఇబ్బందులు పడతాం. కాబట్టి చూడటం, నమస్కారం చేసుకోవటం శ్రేయోదాయకం. పాల్గొనాలనుంది చక్కగా 10 మందితో కలిపి చేసేటువంటి ఉంటాయి. సో మంచి మంచి పర్వదినాల్లో అది చెయ్యండి. అయితే ఉగాది నాడు
మా పూజారీస్.com వారు సామూహికంగా చండీ యాగం నిర్వహిస్తున్నారు గురువు గారు. అయితే చాలామంది అడుగుతున్నారు ప్రత్యక్షంగానే పాల్గొనాలా పరోక్షంగా కూడా అని. అయితే పరోక్షంగా పాల్గొన్నా సరే అలాంటి ఫలితం ఉంటుందంటారా? అమ్మా అని పిలిస్తే ఎప్పుడైనా ఒకటే పిలుపు ఉంటుందండి. అది ఎక్కడి నుంచి ఫోన్ చేసి అమ్మా అన్న పక్కనే ఉన్న అమ్మ అన్న అదే పిలుపు అంటారు. కాకపోతే మనం దగ్గరకు ఉండి అమ్మా అని అంటే ఆ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని, నా కొడుకు వచ్చాడని ఆవిడ చూస్తుంది. దూరంగా ఉంటే అమ్మతో మనం మాట్లాడాము, అంతకు మించే ఫలితం తేడా ఉంటుందండి. ప్రత్యక్షము పరోక్షము అంటే ఎదురుగుండా కూర్చుంటే బాగున్నారా అని పలకరించడానికి, ఫోన్లో బాగున్నారా అని పలకరించడానికి తేడా దూరం అంతే. అంతకుమించి పలకరింపులో కానీ దీంట్లో ఎక్కడ తేడా ఉండదమ్మా. మొత్తానికి అయితే ఖచ్చితమైన అంటే జాగ్రత్తగా చూసుకుని పాల్గొంటే ఖచ్చితమైన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందమ్మా. అంటే చాలా చక్కగా పర్వదినాలు 10 రెట్ల ఫలితం ఎక్కువనే ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి మరి ఉగాది నిజంగా ప్రత్యేకమైన పర్వదినమే. మరి మీ అందరికీ కూడా సువర్ణ అవకాశం. ఖచ్చితంగా పూజారీస్.com వారు నిర్వహించేటటువంటి ఈ ప్రత్యేకమైన చండీ యాగంలో మీరు కూడా పాల్గొనాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానికి సంబంధించిన వివరాలు కావాలి, ప్రసాదాలు కావాలి అంటే డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి ఇంత అద్భుతమైన వివరణ మనందరికీ అందించారు కదా. మరి గురువు గారి చేత మీరు మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.